Hi guys, welcome to Hemo Vlogs. ఇది లాంగ్ వీకెండ్ వచ్చింది మాకు. ఈ వీకెండ్ డండి ప్లాన్ చేసాము. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఇంకా హరి అయితే నాకంటే ముందు రెడీ అవుతా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు చూడండి. చూడు, నాకంటే ముందు రెడీ అవుతా అన్నా. ఇగో రెడీ అయిపోయా, నేను ఆల్మోస్ట్ రెడీ. నేను చూసేసుకుంటే అయిపోయింది అంతే. చెప్పినది అమ్మాయిల కంటే లేట్ గా రెడీ అవుతున్నాడు. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మా బ్యాగ్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. కొంచెం రూమ్ అంతా చెత్త తీసేసాం కానీ వీఆర్ రెడీ టు గో. సో సీ యూ లేటర్. మేము స్టేషన్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి డండి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పడుతుంది. చూడాలి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో. సో మేము వెళ్ళేది మౌంట్ ఫ్లోరిడా స్టేషన్. అక్కడ నుంచి సెంట్రల్కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం వాక్ చేసి మళ్ళీ మెయిన్ ట్రైన్ తీసుకోవాలి. సో డైరెక్ట్ ట్రైన్ కాదు, 2 trains మారాలి యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ఫస్ట్ లోకల్ ట్రైన్, అక్కడ నుంచి నేషనల్ ట్రైన్. కనిపిస్తున్నది మన ట్రైన్ 11:11కి ఉంది డండికి. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ పెట్టలేవు. ఇక్కడ కూడా మనలాగానే స్నాక్స్ అమ్మడానికి పెట్టింది ఇవన్నీ. స్కాట్లాండ్ అంటేనే విస్కీకి ఫేమస్ కదా. ఈ పక్కన బౌమోర్ అనే డిస్టిలరీ ఉంది. సో ఇక్కడ కూడా విస్కీ తయారు చేస్తారు. మేము మా ప్రీవియస్ వీడియోలో విస్కీ ఎలా తయారు చేస్తారో చూపించాము. మీరు ఒకవేళ చూడకపోతే పైన ఐ బటన్ మీద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని. మౌనిక అయితే మా కోసం కొన్ని స్నాక్స్ చేసుకొని వచ్చింది. ఈ దండి మొత్తం ట్రిప్ తిన్నానని చెప్పి ప్లాన్ చేసింది. ఒకటి తింటుంది అదంతా కంప్లీట్ అయినంత వరకును. గ్లాస్గో నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour 45 minutesలో దండి వచ్చేసింది. యాక్చువల్గా మేము ప్లాన్ ఏమి వేసుకోలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం దండినంతాను. మన హోటల్ దగ్గరకు వచ్చేసినాం. హ్యాంప్టన్ బై హిల్టన్ బిల్డింగే హోటల్. చెక్ ఇన్ అయితే 3 PM కానీ ఉంది. మేము వచ్చే వరకు 1 అయింది. సో అట్లీస్ట్ లగేజ్ అన్నా లోపల పెడతారో అని కనుక్కోవాలి. మా లగేజ్ అంతా హోటల్లో పెట్టేసాము. సో ఇప్పుడు మేము లంచ్కి వెళ్ళాలి. హరి ఎక్కడ తినడానికి ఉందో చూస్తున్నాడు. సో అది తినేసిన తర్వాత ఇంకా టూ అవర్స్ ఆల్మోస్ట్ 2 hours ఉంది. సో మేము ఒక మ్యూజియం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ డండి. మీరు చూడొచ్చు, అక్కడ పోస్ట్ ఆఫీస్ అని కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్ ఫైనల్గా చాలా చూశాను నేను యాక్చువల్గా తిన్న ఆప్షన్సే తక్కువ ఫుడ్లోని. అందుకే నాకు ఇష్టమైన ఈ జీడికేకి వచ్చాను. అట్లీస్ట్ బర్గర్నే తినొచ్చాను. ఇక్కడ బర్గర్ చాలా బాగుంటుంది బై ద వే. సో నేను చికెన్ క్వసడెల్లా ఇంకా ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాను. హరి వెజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. పక్కవి అన్ని సాసెస్. ఈ జీడికేలో సాస్ అంటే చాలా ఇష్టం హరికి. సో ఇక్కడ 3, ఇక్కడ 1 అన్నీ తినేస్తాడు. ఇంకా ఫైనల్గా నేను తినేసి ఇంకా మ్యూజియం స్టార్ట్ అయ్యాము. ఇలా దారిలో వెళ్తుంటే మాకు ఒక డాగ్ కనిపించింది. ఈ డాగ్ అయితే ఎంత పెద్దగా ఉన్నదో. అది మౌనిక పక్కన నించుంటే మౌనిక కన్నా పెద్దగా ఉన్నది అది. అంత పెద్ద డాగ్ ఇది. పాపం ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళైతే దీన్ని. ఇది చూడ్డానికైతే అన్ మూవీలో ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉన్నది కొంచెం. మనం వెళ్ళబోయే మ్యూజియం దీని పక్కనే ఉంది. అదే మన మ్యూజియం. ఈ మ్యూజియంని జపనీస్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారంట. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళ లెక్క ఉన్నాయి కదా, స్టోన్ బ్లాక్స్. సో అరౌండ్ 2500 స్టోన్ బ్లాక్స్తోని ఈ అవుటర్ పార్ట్ మొత్తాన్ని డిజైన్ చేశారంట. యాక్చువల్గా జపాన్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ చేసినా సరే ఇలాగా ఆర్చ్లా పెడతారు ఈ మధ్యలో వెళ్ళడానికి వే. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. ఈ మ్యూజియం కూడా సేమ్ అట్లానే పెట్టారు. ఇంకా అవుటర్ సైడ్ ఏం చూస్తాం కానీ మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. మనం లోపల వీడియో తీనిస్తారు లేదు, కనుక్కొని వీడియో కూడా తీద్దాం. మనం ఎంటర్ అయ్యాం గైస్. ఎంటర్ అయిన తర్వాత లోపల ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కౌంటర్ కూడా మనకి దగ్గరలో ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడిగాం. సో ఈ పక్కన చాలామంది పెయింటింగ్ చేసినవి, చిన్నపిల్లలు గట్రా పెయింటింగ్ చేసినవి ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే పైకి వెళ్తే పైనుంచి అట్లా వెళ్తే ఆ లోపల మ్యూజియం ఉందన్నారు. మనం వెళ్ళి చూద్దాం. అండ్ కింద అయితే చిన్న షాపింగ్ సెంటర్లా ఉంది.
అదేంటో ఇక్కడున్న వాళ్ళు మ్యూజియంస్‌కైతే చాలా మంది వస్తుంటారు. అండ్ చాలా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. నాకైతే మాత్రం మ్యూజియంకెళ్ళిన వెంటనే ఎందుకో తెలీదు నిద్రొస్తున్నట్లు అనిపిస్తుంటది. ఇది ఇంకా కొంచెం పర్వాలేదు లైటింగ్ గట్టా బాగానే ఉంది. కొన్ని మ్యూజియంస్‌కైతే చాలా డార్క్ లైటింగ్ పెడతారు. చూసిన వెంటనే నిద్రొస్తది నాకు. అండ్ యాజ్ యూజువల్‌గా ఈ మ్యూజియంలో మీరు చూడొచ్చు స్కాట్లాండ్ షిప్ బిల్డింగ్‌కి ఫేమస్ కాబట్టి మొత్తం షిప్స్ అన్నీ ఇక్కడే చాలా వరకు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్‌లోని. ఈవెన్ 'టైటానిక్' కూడా ఐర్లాండ్‌లోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు. నాకు తెలిసి బెల్ఫాస్ట్ దగ్గరలో మ్యానుఫ్యాక్చర్ చేశారనుకుంటా. మేము బెల్ఫాస్ట్‌కి కూడా వెళ్తాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నార్మల్‌గా అన్ని మ్యూజియంస్‌లోనే ఉన్నట్లే ఇక్కడ కూడా చాలా ఆర్టిఫాక్ట్స్ పెట్టారు. మేము కూడా ఫాస్ట్‌గా చూసుకొని ఎళ్ళిపోయాం. యాక్చువల్‌గా నాకు మౌనికకి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మ్యూజియం చూద్దామని. బట్ ఇదైతే కొత్తగా ఉందని చెప్పి చూడడానికొచ్చాం. ఇంతలోపు మాకు ఒక గేమ్ కనిపించింది. యాక్చువల్‌గా చాలామంది కిడ్స్ వచ్చారు ఈ మ్యూజియంకి. సో, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కొన్ని గేమ్స్ లెక్క పెట్టారు. ఇక్కడేంటంటే కొన్ని వుడెన్ బ్లాక్స్ పెట్టారు. అండ్ వాటితో బ్రిడ్జ్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పారు. నేను మౌనిక ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఇంకా బ్రిడ్జ్ చేయడం స్టార్ట్ చేసాం. మౌనిక అయితే ఫాస్ట్‌గా చేసింది. బ్రిడ్జ్ బానే చేసింది. నేనైతే బ్రిడ్జ్ చేద్దాం అనుకున్నాను. బట్ అది బ్రిడ్జ్ కాకుండా ఇంకేదో అయ్యింది. చూడ్డానికైతే బ్రిడ్జ్ షేప్‌లో ఉంది. కానీ అటువైపు నుంచి కారు గాని, బస్సు గాని ఎళ్తే ఇటువైపు రాలేదు. మధ్యలోనే పడిపోద్ది. అట్లా చేశాను నేనైతే. ఇప్పటికే చాలా టైం గడిపేసాం మ్యూజియంలో. ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇంతలోపు ఈ మ్యూజియం పై ఫ్లోర్ నుంచి వ్యూస్ అయితే బాగా అనిపించాయి. నేను, మౌనిక కొన్ని ఫోటోస్ దిగాము ఇక్కడ. దిగేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా ఒక వాక్‌వేలా పెట్టారు. సో, ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఈవినింగ్ టైంలోని, మార్నింగ్ టైంలో సన్‌రైజ్ చూడొచ్చు. యాక్చువల్‌గా ఇది ఈస్ట్ ఎండ్. సో, మార్నింగ్ సన్‌రైజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈవినింగ్ సన్‌సెట్ అప్పుడు కూడా చాలామంది వస్తారని చెప్పి ఇందాక టూర్ గైడ్ చెప్తుండే. ఆ కింద అలా నడుస్తుంటే ఈ పక్కనే వేల్ షేప్‌లో ఈ బిల్డింగ్ మంచిగా కనిపించింది. కాకపోతే ఇక్కడ చాలామంది ఇలాగ స్కేటింగ్ చేస్తూ కనిపించారు మాకు. గైస్ ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇది వేల్ షేప్‌లో ఉందని చెప్పి బిల్డింగ్. సో, ఆ కింద పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్ లాగా కూడా కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, మల్టిపుల్ ఉండే ఇక్కడ. ఇంక మేము హోటల్ చెక్ ఇన్ చేసే టైం అయ్యింది. హోటల్‌కి వెళ్దాం అని చెప్పి నడుస్తుంటే మాకు దారిలో ఈ పెంగ్విన్ బొమ్మలు కనిపించాయి. ఇవైతే బాగా చెక్కారు కదా ఫ్రెండ్స్! ఎంత బాగా పెట్టిండ్రో చూడండి ఇది. అండ్ ఈ పక్కనే పెద్ద చర్చ్ ఉంది. దీని పేరు పారిష్ చర్చ్ అంట. యాక్చువల్‌గా సెయింట్ మేరీస్ దండి పారిష్ చర్చ్ అనేసి ఉంది. చూడ్డానికైతే మాత్రం చాలా పెద్దగుంది. మనకి వీధుల్లో టెంపుల్స్ ఎలాగుంటాయో ఇక్కడ చాలా వరకు చర్చెస్ అలాగుంటాయి. ఫైనల్లీ మేము హోటల్‌లో అయితే చెక్ ఇన్ చేసేసాము. చెక్ ఇన్ చేసిన తర్వాత మాకు రూమ్ నంబర్ 324 ఇచ్చారు. టాప్ ఫ్లోర్‌లోని కాదు, అలాగని కింద ఫ్లోర్ కూడా కాదు. మిడిల్‌లో ఉంది. థర్డ్ ఫ్లోర్‌లో ఇచ్చారు. రూమ్ అయితే బాగానే ఉంది. మేము పెట్టిన బడ్జెట్‌కైతే వర్త్ అనే అనిపించింది ఇది. బేసిక్‌గా హోటల్‌లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. టీవీ ఉంది అండ్ బెడ్ బాగానే ఉంది. అండ్ టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా మాకు బాగా అనిపించింది. సో, ఫైనల్‌గా ఒక మంచి హోటల్‌లో చెక్ ఇన్ అయితే చేసేసాము. ఇప్పుడే మేము రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మా హోటల్. ఇక్కడ డండి లా అనేసి ఒక వ్యూ పాయింట్ ఉంది. సో, ప్రెజెంట్ ఇప్పుడు మేము ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం. అక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుందంట. యెస్. మేము ఈ డండీలా దగ్గరికి వెళ్తుంటే దారిలో మాకు ఈ స్కేటింగ్ ట్రాక్ కనిపించింది. చూస్తున్నారు కదా! చాలామంది స్కేటింగ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే సైక్లింగ్ కూడా చేస్తున్నారు. అంటే సైకిల్‌తో కొన్ని స్టంట్స్ చేస్తున్నారు. చూడడానికైతే మంచిగా అనిపించింది ఇదైతే. నేను ఇలా చేస్తే బాగుండేది అనిపించింది. కానీ ఇప్పుడు నేను ఇలా చేస్తే దగ్గర పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయని చెప్పేసి చేయలేదు. ఇంక వెళ్ళిపోయాం మేము. అక్కడ నుంచి వచ్చాం గైస్. ఇప్పుడు మళ్ళీ ఇంత పైకి ఎక్కాలి. పదా హరి చూడండి అంతే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. కలిసిపోతుంది. ఎప్పుడెప్పుడు పైకి ఎక్కుదాం అన్నట్లుంది మౌనికాకి. ఇంకా సగం వచ్చింది, ఇంకా సగం ఉన్నది. ఆఫ్టర్ సో మచ్ హార్డ్ వర్క్ we have reached డండీలా. సో ఇదే డండీలా గైస్, చూస్తున్నారుగా. ఇది యాక్చువల్గా వరల్డ్ వార్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం కట్టించారు. చూడొచ్చు మీరు. 1939 నుంచి 1945 కరెక్ట్గా ఫాట్ చేశారు. వాళ్ళ కోసం కట్టించిన స్తూపం అనొచ్చు మనం. సో గైస్, ఇదే డండీలా నుంచి వ్యూ పాయింట్. ఇందా చెప్పినట్లు ఇక్కడ నుంచి మొత్తం సిటీనే కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది. బట్ ఓన్లీ ఇష్యూ ఏంటంటే మేఘం వేస్తుంది. మేఘం లేకపోతే ఇంకా నీట్గా ఉంది. సో ఇందాక మనం వేరే సైడ్ వ్యూ చూసాం కదా గైస్, ఇది దానికి ఆపోజిట్ సైడ్ ఉన్న వ్యూ. సో ఇక్కడ నుంచి కూడా సిటీ అమేజింగ్ కనిపిస్తుంది.
చూడొచ్చు మీరు. ఇంకా కిందికి దిగేస్తున్నాము. ఇది వేరే రూట్లో వెళ్తున్నాము ఇప్పుడు. ఇది ఏ రోడ్కి తీసుకెళ్తుందో తెలీదు. సో ఇవాళకి మేము తిరగాల్సిన ప్లేసెస్ ఇవే మ్యాక్సిమం. సో సిటీలోకి వెళ్ళి ఎక్కడన్నా మంచి రెస్టారెంట్స్ ఏమన్నా ఉంటే అట్లా తిరిగేసి తినేసి హోటల్కి వెళ్ళిపోవడమే. మేము వెళ్తుంటే మాకు దారిలోని ఈ బూరుగున్న పిల్లి కనిపించింది. చూడడానికి అయితే క్యూట్ ఉంది. మౌనికకి పిల్లులన్నా డాగ్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే కొంచెం సేపు ఈ పిల్లి దగ్గర ఆడుకుంది. ఇంకా లేట్ అవుతుంది వెళ్ళిపోదాం అని చెప్పి మౌనికతో అన్నాం. వెళ్తుంటే మాకు దారిలో ఒక గార్డెన్ కనిపించింది. డఫరెల్స్ ఉన్నాయి, ఇంకా చెర్రీ బ్లాసమ్స్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. అక్కడ కొంత టైం స్పెండ్ చేసాం మేము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.